దొరికా. ఇక్కడెవరూ లేరనుకుంటాను. అలా లేకపోతే నాకు ఆహారం దొరికినట్టే. నాకు తెలియక అడుగుతాను, ఈ చెక్క ముక్కతో నాకేం పని? నాకు ఇవ్వుండగా. ఆగండి షేర్ ఖాన్, ముందు నేను చెప్పేది వినండి. దీనితో మనం ఆ మౌగ్లీని అంతం చేయగలం. నన్ను నమ్మండి. అదెలా సాధ్యం? చెప్పు. నా దగ్గర ఒక పథకం ఉంది. కాపాడండి, ఎవరైనా నన్ను కాపాడండి. నన్ను వీళ్ళు తరుముకొస్తున్నారు, కాపాడండి. ఓ బాలు, బగీరా, సరైన సమయానికి మీరు నాకు ఎదురుపడ్డారు. చూడండి, ఇది నాకు దొరికింది. మనుషులు ఇక్కడికి వస్తున్నారు. మనల్ని ఏం చేస్తారోనని భయంగా ఉంది. ఇంతకీ ఏంటిది? మౌగ్లీ, దాన్ని ముట్టుకోవద్దు. అది చాలా ప్రమాదకరం. మనం ఈ సమాచారాన్ని అందరికీ చేరవేయాలి. తప్పకుండా అన్ని జంతువుల సహాయం మనకిప్పుడు కావాలి. అసలు నీ ఉద్దేశం ఏమిటి బలు? నేను నీకు తర్వాత చెప్తాను. ముందు మనం త్వరగా వెళ్దాం రా. ఈ సలహా ఇచ్చినందుకు మీరు నాకు ప్రత్యేక బహుమతి ఇవ్వాలి షేర్ ఖాన్. ఏంటి బహుమత? అది దీనిక? అవును, తప్పకుండా ఇవ్వాల్సిందే. ఎందుకంటే అంతా నా పథకం ప్రకారమే జరుగుతోందిగా. అవునా? కానీ నువ్వు మౌగ్లీని వాళ్ళ నుండి విడిగా తీసుకురాలేకపోయావు. కాబట్టి నా పథకం ప్రకారమే నేను చేస్తాను. అలాగా? ఇంకా ఎంత దూరం వెళ్ళాలి బలు? ఒక్కసారి నీ ముందుకు చూడు. అందరూ అలా వెళ్తూ ఉండండి. అర్థమైందా? వెళ్ళండి. కొన్నేళ్ల క్రితం మనుషులు అడవిలోకి దౌర్జన్యంగా ప్రవేశించి జంతువులన్నిటినీ ఇక్కడి నుంచి శాశ్వతంగా తరిమేశారు. ఆ సమయంలో మా తాతగారు ఈ రహస్యమైన ప్రదేశాన్ని కనుగొన్నారు. అడవిలో ఉన్న అన్ని జంతువులు ఇక్కడ తలదాచుకోగా మనుషులకు వేటాడడానికి ఏమీ దొరకలేదట. పిరికి వాళ్ళలా ప్రవర్తించకూడదు. మనం ధైర్యంగా ఎదురించగలగాలి. కాదు మౌగ్లీ, ఇందాక చూసిన ఆ మారణాయుధాన్ని ఎదుర్కోవటం ఎవ్వరికీ సాధ్యం కాదు మౌగ్లీ. వాళ్ళని ఎదుర్కోలేకపోయినా కనీసం నేను వాళ్ళని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తాను బగీరా. నా మాట విను. వద్దు మౌగ్లీ. అడవిలో నివసించే వాళ్లతో వాళ్ళు ఏమాత్రం కలవరు. మౌగ్లీ చెప్పింది నిజమే. తను కూడా మనిషే కాబట్టి ఏం ప్రమాదం ఉండదు. మనకిప్పుడున్న అవకాశం అదొక్కటే. నేను ప్రయత్నించి చూస్తాను బలు. అదంతా నేను చూసుకుంటా. వాళ్ళు ఎక్కడున్నారో టొబాకీ నాకు చూపిస్తాడు. బాగా ఆలోచించి చెప్పండి. మౌగ్లీ ఒక్కడికే అది సాధ్యం. నేను ఒప్పుకుంటాను గాని నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. నీ ప్రయత్నం విఫలమైనా సరే చీకటి పడేలోపు నువ్వు తిరిగి వస్తానని. నేను మాటిస్తున్నాను. వాళ్ళకి నేను వివరంగా చెప్తాను. వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అడవి జంతువులని హింసించకూడదని. అవును, నువ్వే ధైర్యంగా ఆ విషయాన్ని చెప్పాలి మౌగ్లీ. చివరగా వాళ్ళను ఎక్కడ చూసావు? వాళ్ళు నది ఒడ్డు దగ్గరే ఉండుండాలి. నేను వాళ్ళని అక్కడే చూశాను. అయితే సరే, నేనొక్కనే అక్కడికి వెళ్తాను. అంతా అనుకున్నట్టే జరుగుతోంది. నేను గొప్ప మేధావిని. ఈ రోజు నాకు కావలసినంత ఆహారం దొరుకుతుంది. నేను ఒక్కనే తింటాను. ఇక్కడే ఉన్నారని టొబాకీ చెప్పాడే. ఏంటిది? ఊడిపోతున్నాయి. ఇది చాలా పాతది, అందుకే ఇది ఇలా తుప్పెట్టిపోయింది. అయితే దీన్ని ఎన్నో ఏళ్ళుగా వాడలేదనుకుంటా, అందుకే ఇది తుప్పెట్టిపోయింది. ఇదో పన్నాగం. ఖచ్చితంగా టొబాకీ వేసిన పథకం. ఇప్పుడెలా? షేర్ ఖాన్ వచ్చేంత వరకు మౌగ్లీ ఇక్కడే ఉండాలి కదా.
అపో హీటా ఎక్కడున్నారు? పిల్లలు ఎక్కడా కనపడడం లేదు. నువ్వేమీ కంగారు పడకు. నాకెందుకో అనుమానంగా ఉంది. అది ఇరుక్కుపోయినట్టుంది. టొబాకీ షేర్ ఖాన్, మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు? మనుషులు ఎలా ఉంటారో చూద్దామని వచ్చాం. అందుకే ఇక్కడే ఆగిపోయాం. కానీ మాకెందుకు భయం వేస్తోంది. అది నీకు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఇది టొబాకీ షేర్ ఖాన్ల యొక్క పథకం. అది సాధ్యం కాదు, ఎందుకంటే మార్గం మూసుకుపోయింది. చూడు. నేను చెప్పేది వినండి. నువ్వు నిజంగా వాడిని కలిశావా? కాదు, నేను అలా చేయలేదు. నేను తనని ఒంటరిగా ఇక్కడికి తీసుకొచ్చాను. నిజంగా తను ఇక్కడికి నాతో వచ్చాడు. ఆ తర్వాత ఏమైందంటే మరి ఆ తర్వాత నేను పారిపోయాను. చూడండి, అంతా నేను చెప్పినట్టే జరుగుతోంది కదా. నేను నీకోసమే తిరిగొచ్చాను షేర్ ఖాన్. నువ్వు నిజంగానే తెలివి తక్కువ వాడివి. నువ్వు బ్రతకబోయే చివరి నిమిషం ఇదే మౌగ్లీ. నీకు దమ్ముంటే నన్ను అందుకోవడానికి ప్రయత్నించు షేర్ ఖాన్. నువ్వు అనవసరంగా నన్ను ఇంకా రెచ్చగొడుతున్నావు మౌగ్లీ. షేర్ ఖాన్ వచ్చేస్తున్నాడు. లాగండి. అబ్బో హిటా, ఇద్దరు అదరు కొట్టేశారు. త్వరగా రా అప్పు. హిటా, అమ్మా కంగారు పడకు, మేము క్షేమంగానే ఉన్నాం. ఎలాగైనా మేము ఇక్కడ నుంచి బయటపడే మార్గం చూడండి. ఎంత ప్రయత్నించినా కదలట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు. ఇది చాలా బరువుగా ఉంది. ఇంకేమైనా ప్రయత్నిద్దాం. నాకు కావాల్సింది సరిగ్గా దొరికింది. నీకు అతి తెలివితేటలు పనికిరావు మౌగ్లీ. తప్పుకో హీటా. ఈసారి నువ్వు నా నుంచి తప్పించుకోలేవు మౌగ్లీ. ఇక నువ్వు ఇక్కడి నుంచి దయచేయొచ్చు షేర్ ఖాన్. మర్యాదగా ఇక్కడి నుంచి పారిపో షేర్ ఖాన్. హీటా, అమ్మా. మీరు ఏ ధైర్యంతో ఇలాంటి పని చేశారు? ఇలా అల్లరి చేయడం తప్పు. వాళ్ళు లేకపోయి ఉంటే మీరందరూ అందులోనే ఇరుక్కుపోయి ఉండేవారు తెలుసా? అప్పుడు ఖచ్చితంగా షేర్ ఖానే గెలుచుండేవాడు. నేను ఒప్పుకుంటాను, కానీ ఇక ఎప్పుడూ మా మాట వినకుండా ఇలా చెయ్యకూడదు. సరే షేర్ ఖాన్, మీకు దొరికిన ఆహారం ఎలా ఉంది? ఇంతకీ నా బహుమతి గురించి మాట్లాడనే లేదు. బహుమతి కావాలా? ఏమివ్వమంటావు? నేనిచ్చే బహుమతి ఏమిటో తెలుసా? నిన్ను నాకు ఆహారంగా చేసుకోవడమే. నన్ను చేయదు షేర్ ఖాన్, వద్దు.